హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ థింగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీ ఫోన్ స్పీకర్ సౌండ్ అనేది తక్కువ వస్తున్నట్టుండి ఏదైనా డస్ట్ కానీ వాటర్ కానీ వెళ్ళినట్టయితే మనం బయట అది ఎక్కడైనా యూజ్ చేస్తున్నప్పుడు అది మన ఫోన్కి మనకు తెలియకుండా స్పీకర్లోకి డస్ట్ అది వెళ్తూ ఉంటుంది. అలాగే ఎప్పుడైనా వాటర్లో అది యూజ్ చేసినప్పుడు కూడా వాటర్ కనుక వెళ్ళినట్టయితే స్పీకర్ సౌండ్ అనేది సరిగ్గా రాదు. మనం ఏమన్నా చూస్తున్నప్పుడు అది దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని అయితే చూద్దాం. ఈ క్లీనింగ్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు మీ ఫోన్ స్పీకర్స్ అనేవి కింద వైపు ఉండేటట్టయితే చూడండి. అప్పుడు డస్ట్ అనేది ఏమన్నా ఉంటే కింద పడటానికి దానికి కొంచెం వీలుగా అయితే ఉంటుంది. మీ ఫోన్ స్పీకర్స్ కింద వైపు ఉండేటట్టయితే చూసి అప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే చేయండి. దీనికి ఒక యాప్ అనేది అయితే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఫస్ట్ మీ ఫోన్లో ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో స్పీకర్ క్లీనర్ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇక్కడ మొబైల్ స్పీకర్ క్లీనర్ అనేది ఉంటుంది. దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏ లాంగ్వేజ్ అనేది అడుగుతుంది. ఇంగ్లీష్ అయితే సెర్చ్ చేసి టిక్ మార్క్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ స్కిప్ అయితే చేసేయండి, యాడ్స్ వస్తూ ఉంటాయి. మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ వాల్యూమ్ అని కనిపిస్తుంది కదా, దీని అయితే ఫుల్ పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ మాన్యువల్ క్లీనర్ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ నొక్కండి. ఇలా అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు విన్నారు కదా, సేమ్ అలాగే సౌండ్ అయితే వస్తుంది. అప్పుడు మన స్పీకర్లో ఏమైనా డస్ట్ కానీ వాటర్ కానీ ఏమన్నా ఉంటే అయితే బయటకు వచ్చేస్తే ఫస్ట్ ఇక్కడ సౌండ్ అనేది ఫుల్ పెట్టండి. తర్వాత ఇక్కడ ఇయర్ ఫ్రంట్ అని ఉంటుంది, ఫ్రంట్ పెట్టేసి స్టార్ట్ క్లీన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు మొత్తం క్లీన్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 2-3 minutes విత్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ టు గెట్ డిస్క్రీజ్డ్ రిజల్ట్ అని. అక్కడైతే వెయిట్ చేయండి కాసేపు. అలా ఒక 2-3 minutes ఉంచి ఆ తర్వాత మీకు క్లీన్ అయిపోయింది అన్నప్పుడు స్టాప్ క్లీనింగ్ అని అయితే క్లిక్ చేయండి. మళ్ళీ మీకు క్లీన్ అవ్వలేదు అనిపిస్తే మళ్ళీ స్టార్ట్ క్లీన్ అయితే క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు స్పీకర్ అనేది ఎంతకంత అయితే క్లీన్ అయితే అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే కామెంట్ అయితే చేయండి, ఇంకా సెట్టింగ్స్ ఉంటే అవి కూడా చెప్తాను నెక్స్ట్ పార్ట్లో. ఈ వీడియో అయితే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సబ్స్క్రైబ్ అయితే చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే చేయండి.